దేవుని సహవాసమును ప్రేమను మనము నిరంతరము పొందుకుని నిమిత్తము ఆయన సహవాసములో ప్రేమలో నిత్యము మనము ఎంతగానో ఈ లోకములో దీర్ఘాయుషవంతులుగా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా కొనసాగవలసిన వారమై ఉన్నాము. మొదట మనము దేవుని నీతిని రాజ్యమును వెతికి ఆయన హృదయమును గుర్తుపట్టి హృదయానుసారముగా మనము నడుచుకున్న ఎడల ఆయన ఇచ్చిన స్వేచ్ఛా స్వాతంత్రములను కూడా ఆయన ఇష్టమునకే అప్పగించి సమస్తము నీ చిత్తమే సిద్ధించునుగాక అను రీతిగా మన ప్రయాసము ఉండిన ఎడల ఆ గొప్ప దేవుడు ఈ భూమి మీద మనకిచ్చిన ఈవులను తలాంతులను ఆయనే అధికముగా వృద్ధి పొందించి మనకు పరమ అంతస్తులో గొప్పదైన స్థానమును ఇచ్చి మన ఆత్మల విషయంలో మనకు కాపుదలను అనుగ్రహించి మనకు భద్రత కలుగ చేసి ఈ లోకయాత్రలో మనము చేయవలసిన దానిని పరలోకమందు మనము గొప్పగా తీర్పులో ఎంచబడు నిమిత్తము యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు. ఉదయకాలపు ధ్యాన ప్రార్థన. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ప్రియేక దేవ, గరుడా, స్తోత్రార్హుడా, పూజార్హుడా, నమ్మకమైనవాడా, శ్రేష్ఠుడా, ఉన్నతుడా, నా గొప్ప తండ్రి, మీ నామమునకే వందనములు 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 రాజా. మీకే స్తోత్రము తండ్రి. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న నా గొప్ప దేవా, మీ ఆజ్ఞలను అనుసరించుటకు నా దేవా, మీ మార్గంలో నడుచుటకు, నిన్ను ప్రేమించుటకు, మీ చిత్తమును గుర్తించుటకు, మీ స్వాధీనమందు బంధించబడుటకు మీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. స్తోత్రము 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 తండ్రి. అయా పరలోకపు తండ్రి, నీకే వందనములు దేవా. అయా నీ ఆత్మవర్షమును నా తండ్రి కుమ్మరించము దేవా. అభిషేకము ఇచ్చిన తండ్రి, నిరంతరము నా తండ్రి ఆత్మలతో నా తండ్రి, అయా నా ప్రభా విడుదల నిమిత్తము నా తండ్రి, శ్రమల నిమిత్తము, అయా నా తండ్రి ఓదార్పు నిమిత్తము, శోధన నిమిత్తము, వేదన నిమిత్తము, సమస్త దేశముల గురించి, రాష్ట్రముల గురించి ప్రార్థన చేయటకు నా దేవా, జనులందరూ నా తండ్రి విమోచించబడుటకు నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. ప్రతి ఒక్క ప్రజను నా తండ్రి మీరు కాపాడండి దేవా. ప్రతి ఒక్కరిలో నుంచి నా తండ్రి నీ ఆత్మ బీజములను మొలకెత్తింప చేసిన తప్ప నీ హృదయం ముందు చోటునిచ్చిన తండ్రి కుటుంబంతో ఒకరిని, గ్రామానికి నలుగురిని, అయా నా తండ్రి ఇదే విధంగా అయా నా తండ్రి రాష్ట్రములుగా నా తండ్రి దేశములుగా ప్రపంచవ్యాప్తంగా తండ్రి నలుదిక్కుల నుంచి నా తండ్రి మీ నామం కోరటాన్ని తండ్రి లోకాలన్నింటినీ కాపాడమని, ఈ లోకమును జయించే జ్ఞానమును మీరు నాకు ఇవ్వమని వేడుకొనుచున్నాను దేవా. ఈ లోక మర్యాదను అనుసరించడం నా తండ్రి, లోకానుసారమైన బ్రతుకులో నా తండ్రి, అయా నా తప్ప నా కొట్టుముట్టులను కింద కుల వ్యవస్థలు, మత వ్యవస్థలు నా తండ్రి విచ్ఛిన్నము చేయబడిన తండ్రి, మనుషులు పరిపక్వమైన స్థితిని కలిగిన తండ్రి, మనోనిదానము కలిగి, నిబ్బరము కలిగి, మనస్సాక్షి వెలిగించబడి నీ కృప చేత నా తండ్రి ప్రతి ఒక్కరు కూడా నడిపించబడటట్టు నీ కృప నిబంధన వేడుకొనుచున్నాను దేవా. కృపామయుడా నీ నామమునకే వందనములు తండ్రి. పూజార్హుడా నీ నామమునకే వందనములు దేవా. సర్వజనులకు నా దేవా నీ ఆత్మను కుమ్మరించండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, శుద్ధహృదయం నా తండ్రి పరిపూర్ణతను ఎల్లవేళలా అనుగ్రహించుమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు తండ్రి. ఆశీస్సులను ఇవ్వండి దేవా. కృపనివ్వండి దేవా నా తండ్రి. మీ నామమునకే వందనములు. హృదయానందమును నా తండ్రి, హృదయ ఉల్లాసమును మీరు అనుగ్రహించి నా తండ్రి ఎదగవలసిన క్రమంలో, వెతుకుటకు చేరవలసిన క్రమంలో, చేరుటకు మార్చబడవలసిన తీరుగా మార్చబడినట్లుగా నా తండ్రి దినము నీ వాక్యమును చదువుటకు నా తండ్రి, వాక్య మార్గములను అర్థము చేసుకున్నటకు నా తండ్రి, వాక్యానుసారముగా బ్రతుకుటకు నా తండ్రి, మీ ద్వారా
వెలిగించబడుటకు నా దేవా, నీ ప్రేమను పొందుటకు నా దేవా మమ్మల్ని సిద్ధపరచండి దేవా, పవిత్రపరచండి దేవా. నిష్కళంకమైన హృదయం కలిగిన తండ్రి, నిష్కాపట్యముగా నీ సన్నిధిలో వ్యవహరిస్తూ నా తండ్రి సన్నిధానవంతులుగా ప్రకాశించుటకు నా దేవా నీ కృప చూపించండి. నీకే స్తోత్రము రాజా, స్తోత్రము 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 తండ్రి. ఈ ప్రార్థన నా తండ్రి ఆది నుంచి అంతం వరకు మీరే జరిగించండి. ఈ ఉదయం నా తండ్రి నీ సన్నిధిలో ధ్యానించుకున్నటకు నా దేవా నీవు ఇచ్చిన సహవాసమును బట్టి, మేలును బట్టి నా దేవా నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు 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 వందనములు, స్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయము చేయండి, సహాయము చేయండి, కృప చూపించండి. అయా కరుణించండి దేవా, నీకే స్తోత్రము దేవా. నీ ప్రేమను ఇవ్వండి దేవా, నీ హృదయం ఇవ్వండి దేవా. నీ హృదయ అంతస్తును నా తండ్రి మీరు మాకు అందించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. పరలోకపు తండ్రి, మీ నామమునకే వందనములు దేవా. అద్వితీయమైన నా గొప్ప రాజా, నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి. అద్భుతకరమైన నామము కలిగిన వాడా, పరాక్రమము ధరించిన వాడా, అయా నా తండ్రి నా గొప్ప నాయన నీకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీ జనుల పక్షముగా వ్యాజ్యమాడు వారు, నీ జనుల పక్షముగా యుద్ధము చేయువారు నా తండ్రి. యుద్ధం ఏర్పడి మీరే నా గొప్ప తండ్రి. అయా రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, అయా నా తండ్రి మీ నామమునకే వందనములు తండ్రి. మహాచక్రవర్తి అయిన నా గొప్ప దేవా, మీ నామమునకే వందనములు. నీ అధికారమండి నా తండ్రి, నీ ప్రేమను నా తండ్రి మేము పొందుటకు నా దేవా నీ కృప చూపించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. ఉద్దేశములను నా తండ్రి, తలంపులను, ఆలోచనలను, ఊహలను, ప్రయత్నములను, కార్యములను నా తండ్రి, క్రియలను నా తండ్రి నీ చిత్తానుసారముగా నీ స్వానుభవంలో నా తండ్రి మేము చేయుటకు నా దేవా, నీ చే ప్రేరేపించబడుటకు నా తండ్రి, మా నాలుక పెదవులను నీ స్వాధీనం అందించుకొని నా తండ్రి మమ్మలను నా తండ్రి అభిషిక్తులను చేయమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. రక్షణ కార్యములను జరిగించండి. శిలువ రక్త ముద్రలు నా తండ్రి ప్రతి ఒక్కరి మీద మీరు వేయండి దేవా. ఏ ఒక్కరిని విడిచిపెట్టవద్దు నా తండ్రి. మీ రక్షణ వార్తను చాటుటకు నీ శిష్యులుగా వెలుగుడుటకు నా తండ్రి ప్రతి ఒక్కరికి నీ సమయముని ఇచ్చి సమయానుకూలముగా నీ సన్నిధిలో ప్రార్థించుటకు, అనేక సమస్యల నుంచి విడిపించబడుటకు నా దేవా ప్రతి ఒక్కరికి నా తండ్రి జ్ఞాననేత్రమును మీరు వెలిగించండి. జ్ఞానోపాయమును ఇవ్వండి దేవా. నీకే స్తోత్రము దేవా. ఆత్మల భారము కలిగి నా తండ్రి అనేకమైన విధములుగా నా తండ్రి ఈ లోకములో నా తండ్రి నీ రాజ్యవ్యాప్తి జరుగునట్లుగా, నీది విమోచించబడవలసిన వారు నా తండ్రి విమోచించబడినట్లుగా నీ కృప చూపించండి. నీ నామమందు నిలిచి నా తండ్రి నీలో ముద్రించబడి నా తండ్రి నీ బాప్తిస్మ క్రమములో చేర్చబడి ఉన్న వారికి నా తండ్రి నీ కాపుదలను గ్రహించండి. వారి హృదయాలకు కూడా నా తండ్రి అయా నా ప్రభ అత్యధికమైన ఆత్మీయ వెలిగింపును నా తండ్రి మీరు అందించి నా తండ్రి ముద్రించబడిన వారు నా తండ్రి ముద్రించబడిన విధానమునకు తగినట్లుగా ఎవరి ఈవులను వారు, ఎవరి తలాంతులను వారు నా తండ్రి వృద్ధి పొందించుటకు నా తండ్రి సరిచేసుకున్నటకు, దినదినము నీ సన్నిధిలో మార్చబడుటకు నా తండ్రి నేను గుర్తెరుగుటకు నా దేవా. నా తండ్రి కుటుంబాలుగా నా తండ్రి అయా నా తండ్రి తరతరములుగా వర్ధిల్లుటకు నా తండ్రి ప్రతి ఒక్కరికి నా తండ్రి ఆత్మీయ మేలును అంతస్తుని నా తండ్రి మీరు నా తండ్రి అందించండి. పేదరికమును నా తండ్రి దారిద్ర్యములను మీరు కొట్టివేయండి దేవా. సోమరితనముగా నా తండ్రి అయా నా తండ్రి కుటుంబాలలో వికటమైపోవచ్చున్న వారిని నా తండ్రి విడిపించండి దేవా. నీకే స్తోత్రము దేవా. చేతుల కష్టమును వృద్ధి పొందించండి దేవా, అభివృద్ధి పొందించండి దేవా. నీకే స్తోత్రము రాజా. మీ నామములకే వందనములు వందనములు వందనములు, స్తుతులు స్తోత్రములు 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 తండ్రి. పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు దేవా. మీరు జరుగుచున్న యుద్ధమునకు నా తండ్రి అయా నీ ముగింపులు ఎక్కడ ఉన్నవి నా తండ్రి. నా కృప నీ ఎల్లలు ఎక్కడ నిర్మించి ఉన్నారు నా తండ్రి. నీ ముగింపు సందేశములు ఏమై ఉన్నవి నా తండ్రి. నీ పరాక్రమమును బట్టి నా తండ్రి నీ జనుల పక్షముగా యుద్ధము చేసి నా తండ్రి స్థాపించుటకు సిద్ధముగా ఉన్నవాడా. అయా మరి అదే సమయంలో ఏ ఒక్క జన్మ కూడా నశించుట నీకు ఇష్టము కాదు నా తండ్రి. ఏ దేశము
విడిచిపెట్టుబడుట నా తండ్రి నీకు అనుకూలము కాదు నా తండ్రి, నీ రాజ్యం నీతి కాదు నా తండ్రి. మరి నీ క్రమముందు నా తండ్రి దేశములను కాపాడబడినట్లుగా ప్రస్తుతం నా తండ్రి ఇరాన్ నా తండ్రి భయంకరంగా నా తప్ప ఎందుకు నా తండ్రి చెలరేగిపోవచ్చున్నదో, నిజ దేవునికి వ్యతిరేకముగా ఎందుకు తిరుగుబాటు చేయించున్నదో నా తండ్రి, వారి మత కలహం ఏమిటి అయా నా తండ్రి, వారి మత విభేదములను నా తండ్రి మీరు తొలగించి నా తండ్రి వారిలో పాతుకొని పోయి ఉన్న నా తండ్రి ఆ భయంకరమైన నా తండ్రి నా తప్ప దుశ్చర్యను నా తండ్రి దురాగతమును మీరే కొట్టివేసి నా తండ్రి రహస్యముగా ఇరాన్ దేశంలో నీకు మొరపెట్టే నా తండ్రి క్రైస్తవ సంఘమును నా తండ్రి భూగర్భ స్థానంలో మీరు దాచి ఉంచిన నీ క్రమములో నా తండ్రి ఆ సంఘము యొక్క నా తండ్రి ప్రార్థనకు తగినట్లుగా, ఆ సంఘము యొక్క నా తండ్రి అయా నా తండ్రి సమర్పణకు తగినట్లుగా వారు నా తండ్రి నీలో ఏ రీతిగా మొరపెట్టుచున్నారో, కుటుంబాలను సైతం నా తండ్రి త్యాగం చేసి ఎంతగానో నా తండ్రి అయా నా తండ్రి నీ రాజ్యం కోసం ప్రయాసపడుచున్న వారు కూడా ఆ యొక్క ఇరాన్ దేశంలో లేకపోలేదు నా తండ్రి. వారిని బట్టి నా గొప్ప మీరు నా తండ్రి ఇరాన్ దేశమును విడిపించండి దేవా, నీకే స్తోత్రము దేవా. అక్కడ మీ నీతి సింహాసనమును స్థాపించండి దేవా, నీకే స్తోత్రము 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 తండ్రి. మీ నామమునకే వందనములు 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 వందనములు, స్తుతులు స్తోత్రములు 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 రాజా, నీకే స్తోత్రము దేవా. ఇరాన్ దేశంలో నా తండ్రి మీ సింహాసనమును ప్రతిష్ఠించండి దేవా, నీకే స్తోత్రము తండ్రి. ఇరానీయులకు నా తండ్రి నా తప్ప అయా నా తండ్రి నా తప్ప ఆత్మలో న్యూనతాభావమును నా తండ్రి మీరు కలిగించేయండి దేవా. వారి ఆత్మలను కూడా మీరు పట్టి రక్షించండి దేవా. మీ వెలిగింపులను ఇవ్వండి, మీరు తెరవండి దేవా. ఆకాశపు వాకిళ్లను విప్పండి దేవా. నా తండ్రి వికలమైపోవచ్చున్న నా తండ్రి ప్రతి సమస్యను నాయన ప్రతి ఒక్కరిని నా తండ్రి మీరు విడిపించండి దేవా. సమస్యలో, శోధనలో, వేదనలో, రోదనలో నా తండ్రి నీకై జయించుటకు నా తండ్రి భారభరితమైన నా తండ్రి మీ పరిచర్యను తలనెత్తుకొనుటకు నా దేవా నీ కృప చూపించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా, మీ నామమునకే వందనములు దేవా. విఘాతములను నా తండ్రి అయా నా తండ్రి మీరు కలిగించండి దేవా. విపరీతములను నా తండ్రి కొట్టివేయండి దేవా. భయానకమైన పరిస్థితులకు నా తండ్రి అయా నా పాప భయాందోళన కలిగించే ప్రతి ఒక్క ఆలోచనకు నా పాప నీ అడ్డుకట్టలు వేయండి దేవా. నీకే స్తోత్రము దేవా స్తోత్రము దేవా. అంతరింద్రియములను పరిశీలన చేసి ప్రతిఫలమునిచ్చువాడా, హృదయాలోచనల చొప్పున తీర్పునిచ్చువాడా, హృదయమును ఎరిగినవాడా, ఏ హృదయము ఏ రీతిగా ఏ కాలంలో ఎలాంటి స్పందన కలిగి ఉంటుందో, ఏ యొక్క మా తలంపులలోనికి నా తండ్రి ఏ ఆలోచనలు రాకముందే నా తండ్రి సమస్తమును గుర్తెరుగుచున్నవాడా, కాపాడుచున్నవాడా, నీ నామమునకే వందనములు స్తుతులు స్తోత్రములు రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమమయుడా గొప్పవాడా, నీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు దేవా. అంధకారములను నా తండ్రి మీరు కొట్టివేయండి దేవా. అహంకారమును తొలగించండి దేవా. అవిధేయతను కొట్టివేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా నా తండ్రి అమాయకులైన జనులు నా తండ్రి ఆస్తి నష్టము, ప్రాణ నష్టము నా తండ్రి ఇరాన్ దేశంలో ఇంకా నా తండ్రి దాని యొక్క ప్రభావం వలన పలు ప్రాంతాలలో పలు దేశములలో కూడా ఎన్నో విఘాతములు జరుగుతూ ఉన్నవి నా తండ్రి. వాటన్నిటి నుంచి నా తండ్రి అమాయకులైన మీ జనులను నా తండ్రి మీరు విడిపించండి దేవా. నీకే స్తోత్రము రాజా. స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా, నీ నామమునకే వందనములు వందనములు స్తుతులు స్తోత్రములు స్తోత్రములు రాజా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా స్తోత్రము దేవా. ఇజ్రాయేలు దేశం నా తండ్రి నీ భద్రతనిచ్చిన నీ క్రమముందు నా తండ్రి ఇజ్రాయేలుని నా తండ్రి బలిష్టమైన నా తండ్రి అయా నా పాప దేశముగా చేయనున్న మీ ఉద్దేశమునకై నా తండ్రి నీవు ఏర్పాటు చేసుకున్న నీ యొక్క నా తండ్రి ప్రతిష్ఠితకై నా పాప నీ నామమునకే వందనములు. నీ ప్రత్యక్షతలో నా తండ్రి నీ యొక్క నా తండ్రి హృదయాలోచనల ప్రకారముగా నా పాప నీవు చేసిన నీ కార్యములలో నా తండ్రి అదంతయు కూడా నా తండ్రి నా పాప మేలైన రీతిగా నాయన మీరు సరిచేయండి దేవా.
ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడని మీరు సెలవిచ్చినట్లుగా నా తండ్రి, అయా నా తండ్రి, మీ కిటుకుపాటు ఏమీ లేకుండా నా తండ్రి ఇజ్రాయేలు చుట్టూ కంచెను వేసి నా తండ్రి మీరు భద్రపరిచి ఉన్నారు నా తండ్రి. పరిస్థితులన్నిటినీ చక్కదిద్దుకు నా తండ్రి వ్యూహంను రచించి ఉన్నారు నా తండ్రి. వ్యూహాత్మకమైన నా తండ్రి ఈ పరిస్థితులకు నా తండ్రి నా పాప ఇజ్రాయేలు దేశం నా తండ్రి మీ అధికారం అందు నా తండ్రి ముద్రించి నా తండ్రి ప్రతి ఒక్క జనము నా తండ్రి ఇజ్రాయేలు అనుభవం నా తండ్రి నూతన నా తండ్రి యెరూషలేములో ప్రవేశించుటకు నా తండ్రి పడద్రోయబడిన దేవాలయము ప్రాకారములు కట్టబడుటకు నా దేవాన్ని కృప చూపించండి. మరి నా తండ్రి దేవాలయ ప్రాంగణమునకు ఎదురుగా నా తండ్రి నిర్మించబడి ఉన్న సమాధుల విషయమై నా తండ్రి వారి యొక్క నా తండ్రి నా ప్రభ మతోన్మాద స్థితిని బట్టి నా తండ్రి వారు చేయించిన నా తండ్రి సృష్టికర్తకు వ్యతిరేక్తమైన కార్యములను తండ్రి మీరు నా తండ్రి అయా నా తండ్రి కోట గోడలను నా తండ్రి కూల్చివేసి పెకలించి వేసి నా తండ్రి వారికి బుద్ధి యోచన కలుగ చేసి నా తండ్రి ఇజ్రాయేలు చుట్టూ నా తండ్రి మీ భద్రతా వలయంను ఏర్పాటు చేయమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను దేవా. యెరూషలేమును ప్రేమించుటకు నా తండ్రి యెరూషలేములో నా తండ్రి మీ దేవాలయము కట్టుటకు నా దేవా ఎందరిని నా తండ్రి మీరు అభిషేకించి ఉన్నారు. మీ ప్రవక్తలుగా నా తండ్రి ఎట్టి మీ ప్రవక్తల ఆత్మాభిషేకమును నా తండ్రి మీరు ఎవరికి ఇచ్చి ఉన్నారో వారు నా తండ్రి అయా నా ప్రభ నాయన నా తండ్రి నా ప్రభ లేపబడినట్లుగా వారు ప్రేరేపించబడినట్లుగా వారి యొక్క నా తండ్రి ఏ జన్మలో నుంచి నా ప్రభ తేబడినప్పటికీ ఎవరై ఉన్నప్పటికీ నా తండ్రి వారికి నీ సహాయ సహకారాలు అందించి నా తండ్రి మీ పనులను నా తండ్రి మీరు జరిగించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. నీ యొక్క ప్రత్యక్షతలో నా తండ్రి నీ ప్రసన్నతలో నా తండ్రి నీ అధీనమందు నా ప్రభ నాయన సమస్తమును మీరు సరిచేయండి దేవా. అయా మీ నామమునకే వందనములు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాను. స్తోత్రాలు కూడా మీ నామమునకే వందనములు దేవా. పూజారు కూడా మీ నామమునకే వందనములు అయా సహాయం చేయండి కృప చూపించండి దేవా. అయా కరుణించండి దేవా. నీకే స్తోత్రము రాజా. స్తోత్రము దేవా. అయా నా తండ్రి అంధకారమును కొట్టివేయండి దేవా. విధేయతలను కొట్టివేయండి దేవా. భావములను తొలగించండి దేవా. నాశనమునకు ముందు గర్వము నడుచును నా తండ్రి అతి గర్వము మమ్మలను ఏలుబడి చేయకుండా నాశనమునకు పోవు దారికి నా తండ్రి నీ జనులు పోకుండా మీరే కాపాడమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు. అమెరికన్ దేశంలో జరుగుతున్న నా తండ్రి ఆర్థిక సంక్షోభమును నా తండ్రి ఆర్థిక పరమైన నా తండ్రి పతనమును నా తండ్రి మీరు నిషేధించండి దేవా. అగ్రదేశమైన అమెరికన్ దేశమునకు నా తండ్రి మీ భద్రతను ఇవ్వమని వేడుకొనిచున్నాను దేవా. అగ్రదేశ నాయకులను నా తండ్రి మీ స్పందన ఇచ్చి నా తండ్రి ప్రతి ఒక్క దేశము ప్రతి ప్రజలు నా తండ్రి పరస్పరం ఒకరినొకరు గౌరవించుకున్నట్లుగా ప్రేమించుకున్నట్లుగా నా తండ్రి నీ కృప చూపించండి దేవా. విపరీతములకు కాకుండా నా తండ్రి మహిమయుక్తమైన నీ కార్యములలో ప్రతి దేశము చేర్చబడుటకు నా తండ్రి ఈ అకృత్యములకు ఏ విధముగాను పాలుపడకుండా నా తండ్రి అవిధేయతగా ఏ విధముగాను ప్రేరేపించబడకుండా సమస్త జనులను నా తండ్రి మీరు పోగు చేయండి దేవా. మీ ఆత్మను కుమ్మరించండి దేవా. అభిషేకించండి దేవా. నీ కృపనివ్వమని నీ రాజ్యమునివ్వమని నీ మనసులో చోటునివ్వమని నీ ప్రక్కనే కూర్చుండబెట్టి కొనమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మణిపూర్ లో ఒరిస్సాలో నా తండ్రి బంగ్లాదేశ్ లో నా తండ్రి ఇంకా ఎన్నో పలు విధమైన ప్రాంతములలో నా గొప్ప ఎంతగానో భయానకమైన పరిస్థితులు నా తండ్రి భయాందోళనలు నా తండ్రి మత విధ్వంసములు నా తండ్రి కలహములు కుల విభేదములు నా తండ్రి జరుగుచూ ఉన్నవి నా తండ్రి. అయా వాటన్నింటినీ నా తండ్రి మీరు నిషేధించండి దేవా. వారి హృదయాలను మీరు వెలిగించండి దేవా. మతోన్మాదులుగా వ్యవహరిస్తూ నా తండ్రి నా ప్రభ భయంకరంగా ప్రవర్తిస్తూ సమాజములను చెరిపే వారిని నా తండ్రి చేటు తెచ్చే వారిని నా తండ్రి మీరు హెచ్చరించండి బుద్ధి చెప్పండి దేవా. మీ హెచ్చరికలు జారీ చేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. నాస్తికులైన వారికి నీ ఉనికిని తెలియచెప్పండి దేవా. నీకే స్తోత్రము తండ్రి.
స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు తండ్రి. అయా నా తండ్రి, నా ప్రభ విపరీతములకు నా తండ్రి, నా ప్రభ నా తండ్రి, అయా నా తండ్రి వైరాగ్య భావము కలిగి నా తండ్రి సమాధానములు ఇవ్వగలిగిన వారిని నా తండ్రి మీరు లేవనెత్తండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. నీ రాజ్యమును కట్టండి, నీ కోట గోడలు నిర్మించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు, 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 స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, గొప్పవాడా, మీ నామమునకే వందనములు. పాలక వర్గములో నా తండ్రి, అధికార వర్గములో నా తండ్రి, నీవు ఏర్పాటు చేసిన నీ క్రమమందు నీ నాయకత్వము వర్ధిల్లునట్లుగా నీ కృప చూపించండి. నీవిచ్చిన అధికారము నా తండ్రి, నీ చిత్తము ద్వారానే సమస్తము జరిగించుటకు నా తండ్రి, వారి కుటుంబములలో నా తండ్రి, వారి యొక్క విలువలలో నా తండ్రి ఎంత మాత్రము నా ప్రభ ఏ ఒక్కరు విలువబడకుండా ప్రతి ఒక్కరు కాపాడబడుటకు నా తండ్రి, దేశములు, రాష్ట్రములు, ప్రపంచములు నా తండ్రి నిర్మించిన నా గొప్ప దేవా, నీ ప్రభావ మహత్యమును చూపించిన వాడా, నీ ఆధిక్యతను నా తండ్రి ప్రకటించిన వాడా, నీ విధానంలో నా తండ్రి, నీ విలువలతో నా తండ్రి సమస్త దేశములు, సమస్త నాయకులు వర్ధిల్లునట్లుగా నా తండ్రి నీ కృప చూపించండి దేవా. వారి కుటుంబములను దీవించండి, వారి బిడ్డలను దీవించండి. అయా నా తండ్రి ప్రతి ఒక్కరికి నీ మేలు కలిగ చేసి నా తండ్రి నీ జీవమునిచ్చి బ్రతికించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు రాజా. నీకే స్తోత్రము తండ్రి, పరలోకము తండ్రి. నీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా నీకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. నూతన నీ భావజాలమును నా తండ్రి మీరే ప్రకటించమని వేడుకొనుచున్నాను దేవా. నవీన పద్ధతులలో నా తండ్రి, నవీనమైన రీతిలో నా తండ్రి, నీ వ్యూహాత్మకమైన సంఘము నా తండ్రి, అయా నా తండ్రి వ్యూహిత సర్వసైన్యవిని సమభీకర రూపిణి అని మీరు పేరు పెట్టిన మీ సంఘము రీత్య నా తండ్రి, అయా మీరు ఉద్దేశించిన తలంపులో నీ తలంపులతో నా తండ్రి మీ సంఘమును నా తండ్రి మీరే సమకూర్చమని, సార్వత్రిక సంఘముగా ఏర్పాటు చేయమని, ఏకాభిప్రాయము, ఏక మనసు, ఏకత్వమును కలిగి నా తండ్రి క్రైస్తవులందరూ నా తండ్రి ఏక స్వభావముగా నా తండ్రి వ్యవహరించుటకు నీ కృప చూపించండి. క్రైస్తవ్యము మతం కాదు, మార్గమని నా తండ్రి ప్రతి ఒక్కరు నా తండ్రి గ్రహించుకుంటకు నా తండ్రి జీవితములలో నా తండ్రి, కుటుంబములలో నా తండ్రి, సమాజంలో గౌరవించబడుతూ వెలుగుతూ వెలిగించుతూ నా తండ్రి అనేక రీతులుగా నా తండ్రి విస్తరించుటకు నా దేవా నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, గొప్పవాడా, మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు, 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 స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా, స్తోత్రము, స్తోత్రము తండ్రి. పరిశుద్ధుడా, మీ నామమునకే వందనములు దేవా. అయా సహాయము చేయండి, సహాయము చేయండి, నీ కృప చూపించండి దేవా. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు. మరి మీ నామగంతును ప్రచురించే నిమిత్తము నా తండ్రి మీరు ఏర్పాటు చేసుకున్న మీ దైవదాసులకు నా తండ్రి మీ కృపనివ్వండి దేవా. నీ బలమును మీ శక్తిని ధరింపచేసి నా తండ్రి వారు వేసే ప్రతి అడుగు, మాట్లాడు ప్రతి మాట, చేయు ప్రతి కార్యము, నిలవబడే ప్రతి స్థలము నా తండ్రి నీదే ఉండినట్లుగా నా దేవా. నీ చిత్తములో నా తండ్రి అనేక ఆత్మలను నా తండ్రి పట్టి రక్షించినట్లుగా, ఆత్మల భారముతో పనిచేయనట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను. దైవదాసులను, దైవదాసులను, సంఘ కాపరులను, బోధకులను, సేవకులను, సువార్తలను, పరిచారకులను, పాటలు పాడువారిని, ప్రవక్తలను, గాన ప్రతిగానములు చేయవారిని, వాయిద్యములు వాయించే వారిని, తప్పినాదము చేయవారిని ప్రతి ఒక్కరిని కూడా మీరు సందర్శించండి. ప్రతి ఒక్కరితో నా తండ్రి మీ ఆత్మకార్యములను నా తప్ప మీరు ఉంచిన తప్ప మీరు మాట్లాడి నా తండ్రి మీ యొక్క ఆలోచనలను తెలియచెప్పి నా తండ్రి నీ కార్యములను జరిగించండి దేవా. నీ చిత్తమును నా తండ్రి మీరు నేర్పించండి దేవా. నిన్ను ప్రకటించండి దేవా. నిన్ను గణపరచుటకు నా తండ్రి, నిన్ను మహిమపరచుటకు నా తండ్రి మమ్మలను సిద్ధపరచండి దేవా. నీకే స్తోత్రము రాజా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. ఏ ఒక్కరిని విడిచిపెట్టకుండా ప్రతి ఒక్కరికి నా తండ్రి నీ నామమందు నీ ప్రత్యక్షతలో నా తండ్రి నీ పునరుత్థాన బలమునిచ్చి నా ప్రభా నాయన నిన్ను ప్రకటించే
రీతిగా నా తండ్రి నీ శిష్యరికమును నా తండ్రి ప్రేమించినట్లుగా నీ కృప చూపించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా, స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా నా తండ్రి స్థానిక సంఘ కాపర్లు నా తండ్రి దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచములు నా నలుమూలన అయా పర్యటిస్తూ నా తండ్రి నీలో నమ్మకంగా సేవ చేస్తున్న వారు ఎందరో ఉన్నారు. ఇంకా నూతనముగా రావాల్సిన వారు, పట్టబడిన వారు ఇంకెందరో ఉన్నారు నా తండ్రి. వారందరినీ కూడా మీరు నడిపించండి. వైరాగ్య స్వభావంతో నా తండ్రి నీ పరిచర్యలో నా తండ్రి అయా నెమ్మది కలిగి విసుగుదలకు లేకుండా నా పక్క పనిచేసే వారిని నా తండ్రి మీరు లేవనెత్తండి దేవా. ఈ యొక్క కార్యములను మీరు జరిగించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. మా యొక్క ఆలోచనలకు నా తండ్రి మీ తలంపులను జోడించిన కృప సమస్తమును ఈ భూమి మీద మీరు విద్యుత్తుమని దీర్ఘాశివంతులుగా చేయమని అడుగుచున్నాను దేవా. ఆరోగ్యమునివ్వండి, బలమునివ్వండి, శక్తినివ్వండి. వారి కుటుంబంలో నా తండ్రి మీ కార్యములను జరిగించండి. వారి అవసరతలు తీర్చండి. వారి రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి. వారి ప్రయాణములలో మీరు తోడుగా ఉండండి. ఎక్కడ ఏ రీతిగా నా తండ్రి ఎవరు విడువబడకుండా నా తండ్రి ప్రతి ఒక్కరూ కాపాడబడినట్టు నా తండ్రి నీ కృప చూపించమని నీ భద్రతనివ్వమని వేడుకొచ్చున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. కుటుంబ సమేతముగా నా తండ్రి ఎంతగానో నా ప్రభ మీలో నా తండ్రి అయా నా తండ్రి విస్తృతమైన సేవ చేయుచున్న వారు కూడా ఎందరో ఉన్నారు నా తండ్రి. వారందరికీ నా తండ్రి నీ ఆత్మను అనుగ్రహించండి దేవా. నీ ఆత్మ భావములను నా తండ్రి మీరు తెలియచెప్పండి దేవా. నీకే స్తోత్రము రాజా, స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు స్తుతులు స్తోత్రములు రాజా. నీకే స్తోత్రము దేవా. అయా నా తండ్రి నూతనమైన స్వభావములను నా తండ్రి మీరు అందించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు వందనములు. అయా సహాయం చేయండి, అయ్యా సహాయం చేయండి, కృప చూపించండి దేవా. అయా మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. స్తోత్రార్హుడా మీ నామమునకే వందనములు. పూజార్హుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. మెడికల్ డిపార్ట్మెంట్ డాక్టర్స్, నర్సెస్, పారామెడికల్ సిబ్బందిని మీ జ్ఞానమునిచ్చిన తండ్రి వారిని మీ నామందు నిలవబెట్టి మీరే వాడుకోనమని వారి పరిజ్ఞానము నా తండ్రి మీ జ్ఞానంతో జోడించినట్లుగా నా తప్ప నీ కృప చే నా తండ్రి వారు వైద్య సేవలు చేయనట్లుగా నా దేవా నీ కృప చూపించండి. కాపుదలను అనుగ్రహించండి. వారి కుటుంబాలకు దీవించండి. వారి అవసరతలు తీర్చండి. నీ భద్రత కలుగ చేయండి దేవా. నిన్ను గుర్తెరగని వారికి నా తండ్రి నిన్ను గుర్తుపట్టు సమయం ఇచ్చి అవకాశం ఇచ్చి వీలునిచ్చి నా తండ్రి నీ సన్నిధికి ఆహ్వానించిన నీ ద్వారా సమస్తమును వృద్ధి గావించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు దేవా. వందనములు వందనములు. సహాయం చేయండి, సహాయం చేయండి, కృప చూపించండి దేవా. ఆర్థికంగా నా తండ్రి ఇబ్బందులు పడుచున్న వారిని తండ్రి ఉద్యోగంలో లేక నా తండ్రి బాధలు అనుభవించుతున్న వారిని మీరు విడిపించండి దేవా. ప్రతి ఒక్కరికి నా తండ్రి ఉద్యోగ అవకాశములను నా తండ్రి మీరు కలిగించమని వేడుకొచ్చున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. అయా నా తండ్రి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం నా తండ్రి ఎంతగానో ఉద్యోగములను నా తండ్రి ప్రభావితం చేసి జనులందరూ ఎన్నో ఇబ్బందులు పడుచు ఉన్నారు నా దేవా. దాన్ని అంతటిని మీరు సరిచేయండి దేవా. ఐటీ డిపార్ట్మెంట్ నా పాప మీరు ఆర్థికంగా నా తండ్రి అధికమైన స్థానంలో నిలవబెట్టి ఆర్థిక పరిచర్యను సాగించి నా తండ్రి ఆర్థికంగా ప్రతి ఒక్కరిని సమానత్వులుగా చేసి నా తండ్రి అందరూ కష్టపడి పని చేయనట్టుగా ఆర్థిక అసమానతలు తొలగించి నా తండ్రి అయా నా తండ్రి మీరు ఏర్పాటు చేసిన గొప్ప యొక్క డిపార్ట్మెంట్ అయ్యి ఉన్నది నా తండ్రి. అటు డిపార్ట్మెంట్ నందు అటు వ్యవస్థ నందు నా తండ్రి ప్రస్తుతం టెక్నాలజీ కారణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావంతో నా తండ్రి ఎంతగానో నా నాయన విఘాతములు ఇబ్బందులు జరుగుతూ ఉన్నవి నా తండ్రి. వాటన్నింటికి నా తండ్రి మానవ జ్ఞానమే కావాలి కదా, మానవ పరిజ్ఞానము విజ్ఞానమే కావాలి కదా నా తండ్రి. మానవ మేధస్సును నా తప్ప మీరు ఇచ్చిన రీతిగా నా తండ్రి మానవ వనరులకు ఆధిక్యతనిచ్చి నా తండ్రి నూతనమైన విధానంలో నా తండ్రి నీ భావజాలం అందు నా తండ్రి అయా నాయన ఉద్యోగస్తులను చేయమని నా తండ్రి ఐటీ డిపార్ట్మెంట్ నా తప్ప
మీరు ఏర్పాటు చేసుకొని ఉన్న నా తండ్రి, ఈ యొక్క నా తండ్రి ప్రభావమును బట్టి నా తప్ప ఇంకా నా తండ్రి ప్రభావవంతమైన డిపార్ట్మెంట్ గా మీరు ఎంపిక చేయమని, ప్రస్తుతం ఉద్యోగంలో లేక ఇబ్బంది పడుచున్న వారందరికీ నా తండ్రి ఉద్యోగ అవకాశములను నా తండ్రి నూతన విధి విధానములలో మీరు చేకూర్చమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు స్తోత్రములు రాజా. పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు. శుద్ధ హృదయమును నా తండ్రి పరిశుద్ధతను పరిపూర్ణతను అనుగ్రహించండి దేవా. మరి ఐటీ డిపార్ట్మెంట్ అయా నా తండ్రి సేవల కోసం మీరు ఎంపిక చేసిన నా తండ్రి అయా నా తండ్రి యాజమాన్యములను మీ బిడ్డలను మీ సేవకులను మీ పరిచారకులను నా తండ్రి మీరు పేరు పేరు వరుసను దర్శించండి. వారి కుటుంబములను దీవించండి. వారి అవసరతలు తీర్చండి. వారి వ్యాపారములను అభివృద్ధి పొందించండి. అనేక తరములకు వారు ఆశీర్వదించబడినట్లుగా నీ కృప చూపించండి దేవా. తరతరముల దీవెన మీరు వారికి అనుగ్రహించండి దేవా. నీకే స్తోత్రము దేవా. మార్గదర్శకంగా ఆదర్శవంతంగా నా తండ్రి అనేక వేల మందిని నా తండ్రి పోషించినట్లుగా ప్రతి ఒక్కరిలో నా తండ్రి మీ ఆత్మ బీజములను నా తండ్రి మీరు ఉంచిన ప్రభా నీ కృపనివ్వమని నీ ఆత్మచే నా తండ్రి వారిని ప్రేరేపించమని అడుగుచున్నాను దేవా. నీ ఆలోచనలను నీ తలంపులను నీ ఉద్దేశములను నా తండ్రి వారికి తెలియచెప్పండి దేవా. నీకే స్తోత్రము దేవా. స్తోత్రము దేవా. ప్రతి పరిస్థితిని నా తండ్రి మీరు సరిచేయమని అడుగుచున్నాను దేవా. అయా వారి చుట్టూ నీ భద్రతను ఏర్పాటు చేయండి. నిన్ను గుర్తెరగని వారికి నిన్ను గుర్తుపట్టుటకు నా తండ్రి నీ సమయమునిచ్చి అవకాశమునిచ్చి వీలునిచ్చి వాళ్ళనిచ్చి నా తండ్రి మీ సన్నిధికి ఆహ్వానించమని నీ కృపచే నడిపించమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు 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 రాజా. నీకే స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనిచున్నాను దేవా. అయా సహాయం చేయండి దేవా. సహాయం చేయండి. కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాను దేవా. స్తోత్రాలుడా మీ నామమునకే వందనములు 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 చెల్లించుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. అయా టాపీ వర్కర్స్ ని పెయింటర్స్ ని కార్పెంటర్స్ ని అయా కాయ కష్టం చేయవారిని వ్యవసాయ వృత్తుల వారిని నా తండ్రి వ్యవసాయ కూలీలను నా తండ్రి కష్టపడి పని చేసే ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి నా తండ్రి చేతుల కష్టములు నా తండ్రి అభివృద్ధి పొందించి నా తండ్రి నీ జీవనము జరిగించినట్లుగా నీ దీవెన నీ మేలు నా తండ్రి నీ ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉంచి నా తండ్రి నీ కార్యములను మీరు విసిదపరచమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు దేవా. శక్తివంతుడా మీ నామమునకే వందనములు దేవా. ప్రతి ఒక్కరికి నా తండ్రి కష్టపడి పని చేసే స్వభావమునిచ్చి నా తండ్రి దానిని మీరు ఆశీర్వదించండి. ఎవరి చేతుల కష్టం వారి సమృద్ధిగా అనుభవించినట్లుగా నా దేవా నీ కృప చూపించండి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను. సహాయం చేయండి. సహాయం చేయండి. నీ మేలు కలిగించండి దేవా. నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా నీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు 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 దేవా. నీకే స్తోత్రము రాజా. స్తోత్రము దేవా. స్తోత్రము దేవా. పరలోకపు తండ్రి మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు దేవా. ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ పోలీస్ డిపార్ట్మెంట్లను శాంతి భద్రతలను చట్టాన్ని న్యాయాన్ని నీతిని మీరు కాపాడమని వేడుకొనిచున్నాను దేవా. వారి చుట్టూ నీ ఆలోచనలను ఉంచండి దేవా. నీ భద్రతను ఏర్పాటు చేసి వారి కుటుంబాలను దీవించండి. ఆరోగ్యవంతులను చేయండి. ఆయుష్కర్తలను చేయండి దేవా. నీ యథార్థ స్వభావంతో ప్రేరేపించబడుతూ దినము నీవు అప్పగించిన పనిని నా తండ్రి సక్రమముగా నీలో జరిగించుటకు నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు ప్రేరేపించమని ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. స్తోత్రము స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. స్తోత్రము దేవా.
మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. బ్యాంకింగ్, ఫినాన్స్ డిపార్ట్మెంట్స్, కస్టమ్స్ డిపార్ట్మెంట్, ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, టెలిఫోన్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఇంకా ఎన్నో డిపార్ట్మెంట్లు, ఎన్నో సేవా సంస్థలు ఎంతగానో నా తండ్రి చిత్తానుసారంగా వృద్ధి గావించబడి ఉన్నవి నా తండ్రి. అవన్నీ కూడా నా తండ్రి మీరే ఏర్పాటు చేసి ఉన్నారు నా తండ్రి. వీటన్నింటిలో నా తండ్రి నీ ఉద్దేశానుసారముగా నా తండ్రి నీ పని మాత్రమే జరుగునట్లుగా నా తండ్రి నీ కృప చూపించండి దేవా. ప్రతి వ్యవస్థను నా తండ్రి, ప్రతి విభాగము నా తండ్రి నా తండ్రి మీరు కాపాడమని నా తండ్రి వాటి నిర్వహణ కోసం మీరు ఎంపిక చేసిన ఉన్నతాధికారులను, సాధారణ ఉద్యోగులను, కాంట్రాక్ట్ బేసిస్ లో పనిచేసే వారిని ప్రతి ఒక్కరికి నా తండ్రి నీ నెమ్మదినిచ్చి, నీ కాపుదలనిచ్చి నా తండ్రి వారిని భద్రపరిచి, వారి అవసరం ఇచ్చి నా తండ్రి వారి కుటుంబములలో నా తండ్రి నీ దీవెన కలుగ చేసి నా తండ్రి నామం అందరూ వ్యవహరించుటకు నీ కృప చూపించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు, వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. ప్రతి ఒక్కరిలో నా తండ్రి నా ప్రభ విలువలను మీరు ఉంచి నా తండ్రి ఆత్మీయ స్థితిలో నా తండ్రి ఉన్నతమైన రీతిగా నా తండ్రి ఎవరికి అప్పగించిన పని వారు సంపూర్తిగా చేయనట్లుగా, ఎవరికి ఇచ్చిన తలాంతులను వారు వృద్ధి పొందించినట్లుగా, నీ నమ్మకత్వమును పొందినట్లుగా, నీలో నా తండ్రి ఆనందించినట్లుగా నీ కృప చూపించమని వేడుకొనిచున్నాను దేవా. అయా నా తండ్రి నా ప్రభ జీవనోపాధిని కూడా మీరు కలిగించండి దేవా. సమస్తమైన ఆలోచనలకు నా తండ్రి, సమస్త జీవమునకు నా తండ్రి నీ మేలును అభివృద్ధిని ఇచ్చి నా తండ్రి మీరే ప్రకటించమని, నీ జనుల పట్ల నా తండ్రి నీ కార్యములని అన్నిటికీ మీరు ఉంచమని, ఎవరి వారి స్థితులలో నా తండ్రి నీ ప్రతినిధులుగా వ్యవహరిస్తూ నా తండ్రి నీ రాజ్యభారం నుంచి మోయుటకు నా తండ్రి నీ రాజ్యమును నా తండ్రి స్థాపించుటకు నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు వాడుకొనమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము తండ్రి. మీ నామమునకు వందనములు, వందనములు చెల్లించుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రం దేవా. వ్యవసాయదారులను నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి. మాడి పంటలను, పశుపక్షాదులను నా తండ్రి మీరు దీవించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రం తండ్రి. అయా రైతన్నల కుటుంబాలను నా తండ్రి మీరు దీవించండి దేవా. వారి పండించే పంటలకు నా తండ్రి వారు నా తండ్రి వేయపరిచిన ధనమునకు నా తండ్రి నా ప్రభుత్వం నాయన మేలైన విధంగా సక్రమైన పద్ధతిలో వారందరూ నా తండ్రి పోషించబడుటకు నా దేవా, నీ కృపను పొందుటకు నా దేవా, నిన్ను ఆశ్రయించుటకు నీ మేలుకు నా తండ్రి కర్తలను చేయమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, గొప్పవాడా, మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు రాజా. నీకే స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు, వందనములు, వందనములు. అయా సహాయము చేయండి, సహాయము చేయండి, నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు. అయా సహాయము చేయండి, అయా సహాయము చేయండి దేవా, సహాయము చేయండి, నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. వివాహం కాని బిడలకు నా తండ్రి వివాహ బంధాలు ఏర్పాటు చేయండి దేవా. ప్రతి బంధము నా తండ్రి అయా నా తండ్రి విస్తరించుటకు నా దేవా నీ కృప చూపించమని అడుగుచున్నాను దేవా. వివాహం అన్ని విషయములలో ఘనమైనదని మీరు సెలవిచ్చినట్లుగా నా తండ్రి ఘనత నా తండ్రి నీ బిడలందరి మీద మీరు ఉంచి నా తండ్రి వివాహ జీవితం అందు ప్రతి ఒక్కరికి నా తండ్రి నీ మేలు కలిగించమని వేడుకొనుచున్నాను దేవా. నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. స్తోత్రము, స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు. విడాకుల కోసం ప్రయత్నం చేసే వారిని హెచ్చరించండి, బుద్ధి చెప్పండి, మీ హెచ్చరికలు జారీ చేయండి దేవా. దేవుడు జతపరచినది మానవుడు వేరుపరచకూడదు. ఆ యొక్క క్రమమందు నా తండ్రి వారి ఆలోచనలు నా తండ్రి నా ప్రభావ అయా నా తండ్రి సరిచేయబడి నా తండ్రి వారి మధ్యలో ఉన్న అభిప్రాయ భేదములను విభేదములను తొలగించుకొని కుటుంబ జీవితంలో సమాజంలో గౌరవించబడినటువంటి గౌరవప్రదమైన జీవితం నా తండ్రి ప్రతి ఒక్కరికి మీరు ప్రసాదించుమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా.
అంగహీనుల, అనాథులు, వృద్ధులు, వికలాంగులు, విధవరాండ్రులను మీరు కాపాడండి. సింగిల్ పేరెంట్ గా బిడ్డల కోసం ప్రయాసపడుతూ కుటుంబాలలో ఎంతగానో నా తండ్రి ప్రయాసపడుచున్న వారిని నా తండ్రి మీరు విడిపించండి దేవా. వారికి విడుదల కలిగించండి. నీ సహాయ సహకారాలను అందించండి. కుటుంబములను కట్టండి దేవా. వారిలో నీ ఆలోచనలను ఉంచండి దేవా. నీ తలంపుల నుంచి నా దేవా నీ చిత్తానుసారముగా నిన్ను వెతుకుతూ నా తండ్రి కుటుంబ జీవితంలో నా తండ్రి వర్ధిల్లుటకు నా దేవా నీ కృప చూపించమని నా తండ్రి వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, గొప్పవాడా, మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు, 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 స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము తండ్రి, పరలోకపు తండ్రి, మీ నామమునకే వందనములు దేవా. అంధకారము నా తండ్రి మీరు కొట్టివేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా, మీ నామమునకే వందనములు, వందనములు, వందనములు. అయా సహాయము చేయండి, సహాయము చేయండి, కృప చూపించండి దేవా, కరుణించండి దేవా. నీకే స్తోత్రము రాజా. స్తోత్రము, 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 స్తోత్రము తండ్రి, మీ నామమునకే వందనములు, 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 వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము తండ్రి, మీ నామమునకే వందనములు దేవా. దురాత్మలను బంధించండి దేవా. చీకటి శక్తులను బంధించండి. అంధకార శక్తులను బంధించండి. ప్రతి కుటుంబంలో నీ కాపుదల ఉంచండి దేవా. ప్రతి ఒక్కరిని మీరు వెలిగించండి దేవా. నీ మార్గములను తెలియచెప్పండి దేవా. నీ సన్నిధికి ఆహ్వానించండి దేవా. ప్రతి మోకాలు యేసు నామములో వంగునట్లుగా, ప్రతి నాలుక నిన్ను పాడునట్లుగా, నిన్ను స్తుతించినట్లుగా నీ కృప చూపించమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. స్తోత్రము, స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, గొప్పవాడా, మీ నామమునకే వందనములు, వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, మీ నామమునకే వందనములు. అప్పుల ఊబులు కూరుకొని పోయిన వారిని నా తండ్రి మీరు విడిపించండి దేవా. ప్రతి వారిని రుణ విముక్తులను చేయండి. ప్రతి రుణము నుంచి నా తండ్రి నీ విడుదల కల్పించండి దేవా. ఆయా చేతి పనులను దీవించండి దేవా. అభివృద్ధి పొందించండి దేవా. నీకే స్తోత్రము దేవా. స్తోత్రము దేవా. ఆయా ఎవరి చేతుల కష్టం వారు సమృద్ధిగా అనుభవించినట్లుగా తీసుకున్న అభివృద్ధిని నా తండ్రి సకాలంలో తీర్చుకోగలిగిన స్థితిని, అనుభవ జ్ఞానమును నా తండ్రి మీరు అందించి నా తండ్రి కుటుంబాలను కట్టమని, జీవితాలను వెలిగించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అధిక మొత్తంలో వడ్డీలు వసూలు చేసే వారిని మీరు గద్దించండి, మీరు హెచ్చరించండి దేవా. వారి యొక్క నా తండ్రి ఆలోచనలను మీరు సరిచేయండి దేవా. సమన్యాయమును మీరు జరిగించండి దేవా. సమానత్వమును మీరు అనుగ్రహించండి దేవా. ఎవరి కష్టము వారే నా తండ్రి అనుభవించినట్లుగా, ఎవరి కష్టము వారి గృహములకు చేరునట్లుగా నా తండ్రి నీ కృప చూపించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. కొందరు వ్యక్తులలో నా తండ్రి నా కృప స్వార్థం చేరి నా తండ్రి అక్రమముగా దోచుకున్న నా తండ్రి వడ్డీల రూపంలో నా తండ్రి నా కృప ధనార్జన కూడా ఎంతో ఉన్నది నా తండ్రి. అదంతయు నా కృప మీరు నా తండ్రి విడిపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. ఎక్కడెక్కడ నా తండ్రి నీ జనుల కష్టము నా తండ్రి నా కృప లాక ఉన్నది అదంతయు కూడా వచ్చినట్లుగా నా తండ్రి స్వార్థముగా నా తండ్రి అపహరించిన వారిని మీరు గద్దించమని వేడుకొనుచున్నాను దేవా. ఆయా హెచ్చరించండి దేవా. బుద్ధి చెప్పండి దేవా. నీకే స్తోత్రము, స్తోత్రము తండ్రి. నీ మార్పులను ఇవ్వండి దేవా. నిన్ను ప్రకటించుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు, 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 స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయము చేయండి, సహాయము చేయండి. అయా కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము, స్తోత్రము తండ్రి. అయా కృపామయుడా, మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. ఆత్మహత్య భయంకరమైన నేరమైన ఘోరమైన పాపము నా తండ్రి. అటు విఘాతమునకు నా తండ్రి ఎవరు పాలు పడకుండా, ఎవరు ప్రేరేపించబడకుండా, ఎలాంటి దురాత్మలు నా తండ్రి ఎవరి మీద పని చేయకుండా వారి కుటుంబాలలో నా తండ్రి అయా నా తండ్రి ఉన్న చీకటి ఛాయలను నా తండ్రి మీరు తొలగించి నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు వెలుగులోనికి నడిపించి సమస్యలో, శోధనలో, వేదనలో, రోదనలో నా తండ్రి పోరాడుటకు, జయించుటకు, గెలుచుటకు నా దేవా నీ కృప చూపించుటకు కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. ప్రతి ఒక్కరికి నా తండ్రి నీ యొక్క నా తండ్రి సమృద్ధినిచ్చి నా తండ్రి నీవిచ్చిన ఆయుష్యం మొత్తం సంపూర్ణముగా ఈ భూమి మీద బ్రతుకుటకు నా దేవా నీ కృప చూపించండి. దీర్ఘాయుష్మంతులను చేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అకాల మరణములను కొట్టివేయండి దేవా. నీకే స్తోత్రము, 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 స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు దేవా. గ్రామీణ ప్రాంతములలో
విషపురుగులు క్రూర మృగముల వలన నా తండ్రి ఎలాంటి హాని నీ జనులకు కలగకుండా నా తండ్రి మీరే కాపాడండి దేవా. ఎలాంటి ప్రాణ నష్టములు, ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితులు ఎదురు కాకుండా మీరే విడిపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు తండ్రి, వందనములు దేవా. ప్రతి ఒక్కరికి నా తండ్రి గృహ దీవెనను నా తండ్రి మీరు అందించి నా తండ్రి సౌఖ్యమైన సుఖమైన గృహములలో నా తండ్రి ప్రతి ఒక్కరు నా తండ్రి వృద్ధాప్యం వరకు నా తండ్రి నా ప్రభ నిండుగా జీవించినట్లుగా, నీ మేలు పొందుకున్నట్లుగా, నిన్ను ఆరాధించినట్లుగా, నీ కృపకు పాత్రులగునట్లుగా నా దేవా నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. నీ వాగ్దానములను జరిగించండి దేవా. నీ నిబంధన ప్రకటించండి దేవా. నీ యొక్క నా తండ్రి వాగ్దానమందు నా తండ్రి ప్రతి ఒక్కరు అభివృద్ధి పొందుటకు నా దేవా నీ కృప చూపించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. నూతన గృహ నిర్మాణములు ప్రారంభించిన వారికి, ప్రారంభించబోచున్న వారికి నా తండ్రి అయా నా ప్రభా నీ కృప చూపించండి దేవా. నీ కాపుదల అనుగ్రహించండి, సహాయం ఇవ్వండి, మేలు కలిగ చేయండి దేవా. ఆర్థిక వనరులను సమకూర్చండి దేవా. నీకే స్తోత్రము దేవా. ఆయా లోన్ల కోసం యత్నం చేసే వారికి నా తండ్రి సకాలంలో లోన్లు శాంక్షన్ చేయబడి తీసుకున్న ధనమంతయు నా తండ్రి సమృద్ధిగా వాడుకుని నా తండ్రి అయా నా ప్రభా సద్వినియోగం చేసుకుని మరలా వాటన్నింటినీ నా తండ్రి నీ మేలు ద్వారా నా తండ్రి నీ సహాయం ద్వారా నా తండ్రి నీ నా తండ్రి నీవిచ్చిన అభివృద్ధి ద్వారా తిరిగి కట్టగలిగిన స్థితిని నా తండ్రి ప్రతి ఒక్కరికి మీరు అందించండి దేవా. అభివృద్ధి పరచండి దేవా. ప్రతి ఒక్కరి చేతి పనిని మీరు దీవించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. చేతుల కష్టమును వృద్ధి పొందించండి దేవా. నీకే స్తోత్రము రాజా. మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు, 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 స్తోత్రములు రాజా. నీకే స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా. మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము, స్తోత్రము రాజా. పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు, వందనములు, వందనములు. అయా సహాయం చేయండి, సహాయం చేయండి. నీ కృప చూపించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. కొన్ని గృహ నిర్మాణములు, ప్రాజెక్టులు మధ్యంతరంలోనే ఆగిపోయి ఉండగా ఆగిపోయిన ప్రతి పని నా తండ్రి మీరు మరలా జరిగించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. ఎక్కడెక్కడ నా తండ్రి నా ప్రభ ఎలాంటి నా తండ్రి నా సమతుల్య పరిస్థితులు నెలకొని ఉండవో వాటన్నిటినీ సమతుల్యము చేసి నా తండ్రి నీ బిడలను మీరు కాపాడండి దేవా. ఆర్థిక వనరులను ఇవ్వండి దేవా. నీకే స్తోత్రము దేవా. బ్లాక్ అయిపోయిన అమౌంట్లన్నీ నా ప్రభా తిరిగి వచ్చినట్లుగా స్వార్థముగా నీ జనుల కష్టమును నా తండ్రి దోచుకొని నా తండ్రి నీ జనులను ఇబ్బంది పాలు చేసిన వారు కూడా ఎందరో ఉన్నారు నా తండ్రి. వారందరినీ నా తండ్రి మీరు విడిపించండి దేవా. అయా ఎవరి చేతుల కష్టమునకు వారే నా తండ్రి నా ప్రభా కర్తలగినట్లుగా మీ దీవెన కల్పించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు దేవా. వారిని విడిపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా నాయన అక్రమముగా నా తండ్రి నా ప్రభా నాయన దోచుకున్న వారిని మీరు గద్దించండి. వారి కుటుంబములను ప్రేరేపించండి దేవా. వారి నా తండ్రి చేయించున్న నా తండ్రి ఇలాంటి దురాగతములకు నా తండ్రి నీ ముగింపులు తెలియచెప్పండి. నీ హెచ్చరికలు జారీ చేయండి దేవా. నీకే స్తోత్రము, 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 స్తోత్రము రాజా. మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను. కొన్ని గృహములలో జన నివాసము జనం లేక నా తండ్రి జన నివాసము లేక వెలవెలపోతూ నా తండ్రి శిథిలమైపోచుండగా నా తండ్రి పాడైపోయిన ప్రతి గృహమును నా తండ్రి మీరు సందర్శించండి దేవా. గృహములలో నీ కాంతిని ఉంచండి. నీ యొక్క నా తండ్రి వెలుగును ఉంచండి దేవా. నీ యొక్క నా తండ్రి ఏర్పాటును బట్టి నా తండ్రి నీవిచ్చిన నా తండ్రి నీ యొక్క ప్రణాళికలో నా ప్రభ ప్రతి కుటుంబము కూడా నీ చిత్తానుసారముగా వర్ధిల్లునట్లుగా ప్రతి ఒక్కరికి నా తండ్రి నీ చిత్తానుసారముగా నా తండ్రి నీ కృప ఇవ్వమని వేడుకొనిచున్నాను దేవా. అయా నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. కుటుంబములను కట్టండి దేవా. జీవితములను వెలిగించండి దేవా. జన నివాసము జన సంచారము కలిగిన స్థలములుగా మీరు ఎంపిక చేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము రాజా. మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు తండ్రి. అయా నా తండ్రి మీ నామమునకే వందనములు. నీ పరిచర్యలో వాడబడిన నా తండ్రి ఆయా ప్రతి కుటుంబము కూడా వర్ధిల్లునట్లుగా నా దేవా నీ కృప చూపించమని వేడుకొరుచున్నాను దేవా. నీకే స్తోత్రము, 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 స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, గొప్పవాడా. మీ నామమునకే వందనములు, వందనములు, స్తుతులు, స్తోత్రములు, 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 స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా.
అయా సహాయం చేయండి దేవా, సహాయం చేయండి, కృప చూపించండి దేవా. అయా కరుణించండి దేవా, కరుణించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా, మీ నామమునకి వందనములు దేవా, వందనములు. అయా నీకే స్తోత్రము రాజా, స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకి వందనములు చెల్లించుకొనుచున్నాను. నా తండ్రి ఈ దినమున నా తండ్రి ఎందరెందరూ నా తండ్రి నీలో ప్రార్థన చేసి నీ మీద ఆధారపడి నీ దీవెన, నీ మేలు, నీ ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తూ నా తండ్రి నీ కాపుదలను కోరుకొనుచు నా తండ్రి ఏ మంచి కార్యమును ప్రారంభించినారో వారందరికీ నా తండ్రి నీ మేలు నా కలుగు చేసి నా తండ్రి నీ సహాయము ఇచ్చి గణపరచమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు. ఉద్యోగ ప్రారంభములు అయా నా తండ్రి, బిజినెస్ ప్రారంభములు నా దేవా, ఇంకా నా తండ్రి శంకుస్థాపనలు నా తండ్రి, గృహప్రవేశములు, కన్స్ట్రక్షన్స్ పనులు నా తండ్రి, ఇంకా ఎందరెందరూ నా తండ్రి ఎవరెవరు ఏ రీతిగా నా తండ్రి ఆయా వివాహ కార్యములు, వేడుకలు, దినోత్సవములు, పుట్టినరోజు వేడుకలు, దినోత్సవములు నా తండ్రి అయా నా ప్రభ జరుపుకొనుచున్నారు నా తండ్రి. అవన్నీ కూడా నా తండ్రి మీరే ఆశీర్వదించి నా తండ్రి ప్రతి ఒక్కరికి మీ కాపుదలు అనుగ్రహించమని, వారి చుట్టూ మీ భద్రతను వేయమని, పనులన్నింటినీ త్వరితగతిన సాయంగా చకచకా పూర్తి చేయమని వేడుకొనుచున్నాను దేవా. నీ పరిశుద్ధ నీ పరిశుద్ధాత్మనివ్వండి దేవా. నీకు స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి దేవా, కరుణించండి. అయా కరుణామయుడా మీ నామమునకే వందనములు దేవా. ప్రేమామయుడా మీ నామమునకే వందనములు, వందనములు తండ్రి. ఈ దినమున ఎవరెవరు నా తండ్రి ఎక్కడెక్కడికి ప్రయాణములై వెళుచున్నారో వారి ప్రయాణములలో మీరు తోడుగా ఉండండి, వారి రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి, వారు చేసే పనుల్లో మీరు తోడుగా ఉండండి. ఈ పరిచర్య పని కోసము గాని నా తండ్రి, నా ప్రభా జీవనోపాధి నిమిత్తము గాని నా తండ్రి, ఇంకా నా తండ్రి ఏ మంచి కార్యం కోసం ఎవరెవరు ఎక్కడెక్కడికి ప్రయాణములై వెళ్ళుచున్నారో వారి ప్రయాణములలో మీరు తోడుగా ఉండండి దేవా. నీకే స్తోత్రము దేవా. ప్రతి ప్రయాణికుని నా తండ్రి మీరు సందర్శించండి దేవా. నీ ఆత్మను వారికి తోడుగా ఉంచి నా తండ్రి వారి మార్గములను మీరు సరళం చేయమని వేడుకొనిచున్నాను దేవా. ఎలాంటి ప్రమాదములు, ఆపదలు, విపత్కర పరిస్థితులు ఎదురు కాకుండా ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి కాపాడబడుటకు నా దేవా నీ కృప చూపించమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. లోగో పైలట్స్, కండక్టర్స్, బస్ డ్రైవర్స్, ఆటో క్యాబ్ డ్రైవర్స్, లారీ డ్రైవర్స్, బోటింగ్ చేసేవారు, ట్రైన్ మార్గంలో వెళ్లేవారు, టూ వీలర్స్ డ్రైవ్ చేయవారు, ఇంకా ఎన్నో ప్రయాణ సాధనములను వాడుచు ఎంతగానో ఎవరెవరు నా తండ్రి ఎక్కడెక్కడికి ప్రయాణములై వెళ్ళుచు ఉన్నారో వారందరినీ కూడా నా తండ్రి మీరే సందర్శించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. వారితో మీరు ఉండండి దేవా. వారి యొక్క ప్రయాణం అంతటిని మీరు దీవించండి. వారి ఎదురుగా నా తండ్రి ఎలాంటి నా తండ్రి నా పప్ప ఇబ్బందులు జరగకుండా నా తండ్రి వారి చుట్టూ నీ కాపుదల ఉంచండి. నీ సహాయముని, నీ దేవదూతల సహాయముని ఇచ్చి నా తండ్రి సకాలంలో గమ్యస్థానంలో చేర్చి నా తండ్రి వారి కుటుంబములను దీవించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, గొప్పవాడా మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, గొప్పవాడా మీ నామమునకే వందనములు, వందనములు చెల్లించుకొనుచున్నాను. అయా సహాయము చేయండి, సహాయము చేయండి, నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము, స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. అయా మీ నామమునకే వందనములు. వ్యాధి బలహీనతతో బాధపడుచున్న వారిని మీరు విడిపించండి దేవా. థైరాయిడ్, రక్తహీనత, హార్మోన్ ఇంబ్యాలెన్స్, అరికాలు, అరిచేతుల మంటలు, గాల్బ్లాడర్ సమస్యలు, అల్సర్స్, బీపీ, షుగర్ వ్యాధులు, చెవి, ముక్కు, గొంతు సంబంధిత వ్యాధులు, నరములు, ఎముకలు, కండరములు, మూలుగులు నా తండ్రి, ఇంకా ఎక్కడెక్కడ నా తండ్రి ఎలాంటి బలహీనమైన పరిస్థితులు చోటు చేసుకుని ఉన్నవో నా తండ్రి, ఎవరెవరు నా తండ్రి ఏ రీతిగా నా తండ్రి ఇబ్బందులు పాలవుచున్నారో వారందరినీ నా తండ్రి మీరు విడిపించండి దేవా. కంటి సంబంధిత వ్యాధులు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ నా దేవా, పైల్స్ వ్యాధి, నడుము నొప్పి నా తండ్రి, వెన్ను నొప్పి, అయా ప్రతి కణము ప్రతి అణువు విభాగించబడి నా తండ్రి నా పక్క ప్రతి మూలుగులోనికి నీ ఆత్మ చొచ్చునంతగా నా తండ్రి నీ పరిశుద్ధాత్మని ద్వారా నా తండ్రి ప్రతి ఒక్కరిని ఆరోగ్యవంతులుగా చేయమని అడుగుచున్నాను దేవా.
కిడ్నీ, లివర్, హార్ట్, బ్రెయిన్ సంబంధిత వ్యాధులు నా తండ్రి, అయా నా ప్రభ భయంకరమైన జబ్బులు, రోగాలు నా తండ్రి, ఇంకా ఎంతగానో నా తండ్రి వికలమైపోతున్న వారు నా తండ్రి, పేరు లేని రోగాలు, అసలు పేరు ఉచ్చరించుటకే ఇష్టపడిన రోగాలు కూడా నా తండ్రి, ఎందరినో నా ప్రభ నీ బిడలను ఏలుబడి చేస్తూ ఉన్నవి తండ్రి, ఎన్నో నా తండ్రి జబ్బులు, వ్యాధులు, రోగములు అనే దయ్యములు నా తండ్రి నీ జనులను పట్టి పీడిస్తూ ఉన్నవి నా తండ్రి, వాటన్నింటినీ నా తండ్రి మీరు విడిపించండి దేవా, నీకే స్తోత్రము రాజా. మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా, నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. ఆరోగ్యవంతులు చేయండి, ఆరోగ్యం పట్ల నా తండ్రి ఒక్కరికి అవగాహన కల్పించండి దేవా, నీకే స్తోత్రము దేవా. ఎవరి ఆరోగ్యం వారే కాపాడుకున్నటకు నా తండ్రి నీ చిత్తానుసారముగా నేను స్తుతించుటకు, నీలో ఆనందించుటకు నా తండ్రి, నీ స్వానుభవములో, నీ సుఖానుభవములో నా తండ్రి ప్రతి ఒక్కరు నా తండ్రి పాలిభాగస్తులగుటకు నా దేవా నీ కృప చూపించమని అడుగుచున్నాను దేవా. హాస్పిటల్లో ఎమర్జెన్సీ కండిషన్ లో ఉన్న వారిని, మరణ పడకల మీద ఉన్న వారిని, కోమాలో ఉన్న వారిని నా తండ్రి, ఇంకా ఎవరెవరు నా తండ్రి ఎలాంటి భయానకమైన పరిస్థితులలో నా తండ్రి ఇబ్బందులు పడుతున్నారో, అనారోగ్యంతో పీడించబడుతున్నారో వారందరినీ కూడా నా తండ్రి మీరు విడిపించి, అయా నా తండ్రి చేతుల కష్టం నా తండ్రి హాస్పిటల్ పాలు కాకుండా ప్రతి ఒక్కరిని మీరు కాపాడండి. నీ చిత్తానుసారముగా నీ సాక్షులుగా నిలవబెట్టుకోనండి. ఈ భూమి మీద దీర్ఘాయుషవంతులను చేయండి. హిజ్కియాకు పొడిగించిన రీతిగా నా తండ్రి ప్రతి ఒక్కరికి ఆయుష్ని పొడిగించి మీరే బ్రతికించమని నా తండ్రి ఈ నామం పేరట నిలవబెట్టి వాడుకొనమని వేడుకొనుచున్నాను దేవా, నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు, వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా, నీకే స్తోత్రము. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, గొప్పవాడా, మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా, నీకే స్తోత్రము, స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా, 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 అయా పరిశుద్ధుడా, మీ నామమునకే వందనములు, వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా, నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా, నీకే స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు. సహాయము చేయండి, సహాయము చేయండి, కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా, నీకే స్తోత్రము తండ్రి. కృపామయుడా, మీ నామమునకే వందనములు దేవా. ఆటంకములను తొలగించండి దేవా, అద్భుతములను జరిగించండి దేవా, ఆశ్చర్యములతో కలిగించండి దేవా, నీకే స్తోత్రము దేవా. అబ్బురుపరిచే విధముగా నా తండ్రి నీ కార్యములు ఈ భూమి అందంతటా జరుగునట్లుగా నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. అంబరమునంతగా అంటున్నంతగా నా తండ్రి నీ ప్రభావ మహత్యములు నా తండ్రి ఈ భూమి మీద మీరు ప్రచురింప చేయమని వేడుకొనుచున్నాను దేవా, నీకే స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు రాజా, నీకే స్తోత్రము తండ్రి. గర్భఫలం లేక ఎన్నో సంవత్సరాల నుంచి వేధించబడుచున్న వారిని, పీడించబడుచున్న వారిని, దురాత్మల చేత నా తండ్రి ఇబ్బంది పడుచున్న వారిని నా తండ్రి, నిందించబడుచున్న వారిని మీరు విడిపించండి. వారి కుటుంబములలో నా తండ్రి, వారి జీవితములలో నా తండ్రి ఉన్న వేదనను, రోదనను మీరు కొట్టివేసి నా తండ్రి, అయా నా ప్రభ నీలో బలపడి నా తండ్రి సంతానమును పొందినట్లుగా, ఆరోగ్యవంతులుగా నా తండ్రి నా ప్రభ ఈ భూమి మీద నీ రాజ్యపాలన చేయనట్లుగా నీ కృప చూపించమని అడుగుచున్నాను దేవా, నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు రాజా, నీకే స్తోత్రము, 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 స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా, మీ నామమునకే వందనములు, వందనములు. సహాయం చేయండి దేవా. ఆరోగ్యమునివ్వండి, బలమునివ్వండి. మోయబడిన ప్రతి గర్భమును నా తండ్రి యేసు నామములో మీరు తెరిచి నా తండ్రి విడుదల పొందించి నా తండ్రి తల్లిదండ్రులనే దీవెన మీరు నా తండ్రి మీరు ప్రకటించమని వేడుకొనుచున్నాను దేవా. ప్రతి ఒక్కరికి నా తండ్రి నా గొప్ప సంతాన బీజములను మీరు మొలకెత్తింప చేసి నా తండ్రి సంతానాభివృద్ధినివ్వండి దేవా. అనేక తరములకు నా తండ్రి నీ జనులందరూ నా తండ్రి ఆశీర్వదించబడినట్లుగా నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను. తరతరముల దీవెన నా తండ్రి మీరు కలిగించమని వేడుకొనుచున్నాను దేవా, నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు రాజా, నీకే స్తోత్రము తండ్రి.
అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు స్తోత్రములు రాజా నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు దేవా నీకే స్తోత్రము దేవా. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యము, కుమార్తెలు నగరకై చెక్కిన మూలకములు లాంటి వారని మీరు సెలవిచ్చిన రీతిగా నా తండ్రి కొందరి విషయంలో నీ బహుమానములు నా తండ్రి ఎందుకు జాప్యము జరిగినవో వాటన్నింటినీ నా తండ్రి నా ప్రభా మీరు సరిచేసి నా తండ్రి అవకతవకలను నా తండ్రి మీరు నా తండ్రి నా తండ్రి నా తండ్రి విడిపించి నా ప్రభ ప్రతి ఒక్కరిని సంతానవంతులను చేయమని దీర్ఘాయుషవంతులుగా ఈ భూమి మీద అనేక తరములకు ఆశీర్వాదకరముగా నీ జనులందరినీ మీరు ఎంచమని వేడుకొనిచున్నాను దేవా నీకే స్తోత్రము తండ్రి. గర్భిణీ స్త్రీలని కృపలో జ్ఞాపకం చేసుకోనండి. ఫుల్ టైం ప్రెగ్నెన్సీ అనుగ్రహించండి, సుఖప్రసవములను కలిగించండి, ఆరోగ్యమును బలమును శక్తిని నా దేవా మీరు అందించమని వేడుకొనిచున్నాను దేవా నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. బాలింత స్త్రీలకు నా తండ్రి నీ బలమును ఆరోగ్యం ఇచ్చి నా తండ్రి చంటిబిడ్డలు తాగి ఉగ్గుపాలలో నీ పరిశుద్ధాత్మను ఉంచి నా తండ్రి వారు నీ చిత్తానుసారముగా పెరిగినట్లుగా పెంచబడినట్లుగా తల్లిదండ్రులైన వారికి నీ జ్ఞానమును అందించి నా తండ్రి నీ మార్గమందు నా తండ్రి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని నీవు ఏర్పాటు చేసిన నీ క్రమంలో ప్రతి ఒక్కరు అభివృద్ధి పొందటకు నా తండ్రి నీవు ఏర్పాటు స్థితిని బట్టి నా తండ్రి గణపరచబడుటకు నా తండ్రి భవిష్యతరములకు నా తండ్రి నీ యొక్క నామఘనతలో నా తండ్రి ప్రతి ఒక్కరు నిలువబడి నా తండ్రి ఎవరి వారి యొక్క తలాంతులలో నా తండ్రి వారు అభివృద్ధి పొంది నా ప్రభ నమ్మకముగా నీ సేవ జరిగించుటకు నా దేవా నీ కృప చూపించమని వేడుకొనిచున్నాను దేవా నీకే స్తోత్రము రాజా. మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను. విద్యాబుద్ధులు నేర్పించండి అయా చదివించగలిగిన స్థితి తల్లిదండ్రులైన వారికి మీరు అందించండి దేవా నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు. ఉన్నత విద్యల కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి మీ మేలు కలిగించండి, ఆర్థిక వనరులను సమకూర్చండి, వీసా పాస్పోర్ట్లు మరి ఏ ఇతర విషయంలో ఎలాంటి జాప్యము లేకుండా ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి నీ భవిష్యంలో నా తండ్రి నీ చిత్తానుసారముగా నా తండ్రి నీ మార్గమందు నా తండ్రి నా ప్రభ అయా నా తండ్రి వెలుగొందుటకు నా తండ్రి నీ కార్యములను ప్రేమించుటకు నీలోనికి వచ్చుటకు నా దేవా నీ ద్వారా నడుచుటకు నడిపించబడుటకు నా తండ్రి నీ కృపనివ్వమని భవిష్యమును నా తండ్రి నీ చిత్తానుసారముగా ప్రతి ఒక్కరిలో మీరు తీర్చిదిద్దామని అడుగుచున్నాను దేవా నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. అయా నాయన చైల్డ్ లేబర్స్ ని తొలగించండి, అకాల మరణములను కొట్టివేయండి, బెగ్గింగ్ మాఫియాను అంతమొందించండి దేవా, యువతి యువకులను కాపాడండి. అయా త్రాగుడుకు మతవాదాలకు బానిసలైన వారికి నా తండ్రి అయా నాయన డ్రగ్స్ కు అలవాటు పడిన వారిని నా తండ్రి మీరు విడిపించండి దేవా నీకే స్తోత్రము తండ్రి. కొందరు యవని బిడ్డలు నా తండ్రి చాలిని చదువులు గురి గమ్యం లేకుండా నా తండ్రి ఎంతగానో వికలమైపోతూ కుటుంబాలలో భయంకరమైన పరిస్థితిని నా తండ్రి అయా నా తండ్రి నా పాప కల్పిస్తూ సాతాను చేత పీడించబడి నా తండ్రి ఎంతగానో నా తండ్రి ఇబ్బందులు పాలగుచున్నారు నా దేవా వారందరినీ మీరు కాపాడమని వేడుకొనిచున్నాను దేవా నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు స్తోత్రములు రాజా నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా స్తోత్రము దేవా స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. స్తోత్రార్హుడా మీ నామమునకే వందనములు దేవా. పూజార్హుడా మీ నామమునకే వందనములు. ఆటంకములను అడ్డుబండలను అవిధేయతలను నా తండ్రి మీరు తొలగించి నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను దేవా నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా నీకే స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. స్తోత్రార్హుడా మీ నామమునకే వందనములు. సహాయము చేయండి దేవా సహాయము చేయండి. ప్రతి చీకటి నుంచి నా తండ్రి ప్రతి యవన బిడ్డను మీరు కాపాడండి దేవా. వారి యవన ప్రాయమును మీరు కాపాడండి దేవా. యవన కాలమందు తమ కాడినెత్తుకొని నువ్వు వెంబడించుటకు నా తండ్రి నీ రాజ్యమందు నా తండ్రి స్థాపించబడుటకు నా తండ్రి నీ బిడ్డలుగా వెలుగొందుటకు నా తండ్రి ప్రతి ఒక్కరికి నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను. వీడియో గేమ్స్ పబ్జీలు ఆడుతూ దురలవాట్లకు దుర్వ్యసనములకు బానిసలైపోయిన వారిని కూడా మీరు విడిపించండి. వికలమైపోయిన ప్రతి యవన బిడ్డకు నా తండ్రి నీ కాపుదలనిచ్చి నా తండ్రి మీరే నా తండ్రి మార్చి మీ సన్నిధికి ఆహ్వానించమని అడుగుచున్నాను దేవా. చదువుకునే బిడ్డలకు నా తండ్రి అయా నా పాప నాయన ఎగ్జామ్స్ లో మంచి ఉత్తీర్ణతను నా తండ్రి మీరు అనుగ్రహించండి దేవా. వారి కష్టపడి
పనిచేసి నా తండ్రి వారి యొక్క నా తండ్రి అయా నాయన చదివినదంతయు నా తండ్రి గుర్తుంచుకునగలిగిన జ్ఞాపక శక్తిని మీరు అనుగ్రహించి నా తండ్రి అయా నా ప్రభ వారు నా తండ్రి అధికమైన రీతులుగా నా తండ్రి నీ చిత్తానుసారముగా నీలో మాత్రమే వాడబడుటకు నా దేవా నీ కృప చూపించండి. కొందరు నా తండ్రి అయా విద్యార్థులు నా తండ్రి నా ప్రభ ఫెయిల్ అయిపోయి ఉండగా నా తండ్రి వారికి మరలా ఉత్తీర్ణత చేకూరినట్లుగా నా తండ్రి వారిని దీవించండి దేవా. అయా నీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు స్తోత్రములు రాజా. అయా పరిశుద్ధుడా 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 మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా నా తండ్రి చేయని నేరానికి జైలు శిక్ష అనుభవించే వారిని మీరు విడిపించండి దేవా. నేర చరిత్ర కలిగిన వారికి నా తండ్రి వారి నేరమును ఒప్పింప చేసి వారి కుటుంబాలను అభివృద్ధి పొందించండి, ఆశీర్వదించండి. వారిలో నా తండ్రి నీ ఆత్మను ఉంచి నా తండ్రి వారి యొక్క నా తండ్రి జీవితములను మీరు సరిచేయమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. దొంగలు నరహంతకులు త్రాగుబోతులు వ్యభిచారులు వేషధారులు దూషకులు దుండగులు మాంత్రికులు తాంత్రికులు జూదగాళ్ళు పేకాటగాళ్ళు నా తండ్రి ఇంకా ఎన్నో విపరీతములకు పాల్పడేవారు కీడులు కల్పించేవారు అఘాయిత్యములతో అకృత్యములతో నా తండ్రి భయంకరంగా సమాజంని హింసించేవారు ఎందరో ఉన్నారు నా తండ్రి. మేలుకు ప్రతిగా కీడుని విత్తేవారు బింకములాడువారు అబద్ధములాడువారు దూషణ మాటలు పలుకువారు అబద్ధ సాక్ష్యములు చెప్పువారు నా తండ్రి ఇంకా ఎందరెందరో ఎన్నో రీతులుగా నా తండ్రి వినాశనములకు నా తండ్రి అయా నా తండ్రి ప్రేరేపించబడి నా తండ్రి భయంకరంగా ఆలోచన స్వభావంతో నా తండ్రి అయా తప్పులు చేసేవారు ఎందరో ఉన్నారు నా తండ్రి. వారందరినీ మీరు విడిపించండి దేవా. నీ కృపనివ్వండి దేవా. వారు చేసేది తప్పు అని వారు గ్రహించుకుని నా తండ్రి వారు వారి కుటుంబాలు దీవెన నొందినట్లుగా నీ మేలులో నీ రాజ్యంలో నా తండ్రి నిలిచి ఉండినట్లుగా నీ యొక్క రాజ్యమందు నా తండ్రి స్థాపించబడినట్లుగా నీ పనిలో పాలిభాగస్తులు ప్రతి ఒక్కరికి నా తండ్రి నీ మార్పును నా తండ్రి మీరు అందించమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. ప్రతి ఒక్కరికి నీ ఆలోచనలను తెలియచెప్పండి దేవా. నీ హృదయమును ఇవ్వండి దేవా. హృదయాంతం ఉల్లాసమును నా తండ్రి మీరు అనుగ్రహించి ప్రతి ఒక్కరికి నా తండ్రి నీ మార్గములను సరళము చేయమని సరిహద్దులు విశాలపరచమని నెమ్మదినివ్వమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. అయా నా తండ్రి మా ప్రార్థనలన్నింటినీ మీ సన్నిధానంలో ముద్రించి మహిమ ఘనత కీర్తి ప్రభావములను మీరే పొందుకొనమని మా కొరకు త్వరగా రానయ్యున్న క్రీస్తు యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో నున్న సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. దేవా నాకు కనబడుము, నాతో మాటలాడుము. దేవా అందరికీ కనబడుము, అందరితోనూ మాట్లాడుము. ప్రైజ్ ది లార్డ్. అందరికీ మరణాత.